హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర అండర్ కంపెనీ అనే టాపిక్లో భాగంగా మనం ఇప్పటి వరకు ఇరిగేషన్ మెజర్స్ చూస్తున్నాం. మరి ఈ వీడియోలో మనం కంపెనీ కింద పనిచేసిన ఆఫీసర్స్లో ఇంపార్టెంట్ ఆఫీసర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ గురించి చూద్దాం. ఇతను బేసిక్గా కంపెనీ ఆఫీసర్ అంటే ఇంగ్లాండ్లో పుట్టారు. ఇంగ్లాండ్లో పుట్టి 1819వ సంవత్సరంలో మెడ్రాస్ ఇంజనీర్స్లో ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. సో కంపెనీలో ఇంజనీరింగ్ డివిజన్ ఎందుకుంది? మేబీ కంపెనీ వాళ్ళకి ఇక్కడ ప్రాజెక్ట్స్ కట్టి డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం ఉందా అంటే కాదు. యాక్చువల్లీ ఇంజనీర్స్ ఎందుకుంటారంటే కంపెనీకి నేటివ్ రూలర్స్కి మధ్య యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఆ రోజుల్లో కంపెనీకి ఇంజనీర్స్ అనేవాళ్ళు అవసరమయ్యారు. సో బేసిక్గా కాటన్ ఏంటంటే హీ ఈజ్ ఎ మిలిటరీ మ్యాన్. మిలిటరీ క్యాడెట్ అతను, బట్ అతను మిలిటరీలో ఇంజనీరింగ్ డివిజన్లో పనిచేస్తూ ఉండేవాడు. సో దాన్ని మెడ్రాస్ ఇంజనీర్స్ అన్నారు. అండ్ ఇతను ఏం చేశాడంటే ఆ తర్వాత 1824 నుండి 26 వరకు ఈ కంపెనీ వాళ్ళకి అలాగే ఇప్పటి మయన్మార్ లేదా అప్పటి బర్మాకి మధ్య యుద్ధం వచ్చింది. దీన్నే ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ లేదా మొదటి ఆంగ్లో బర్మీస్ యుద్ధం అంటారు. సో ఎందుకు వచ్చిందంటే అక్కడ వీళ్ళిద్దరికీ మధ్య ప్రెజెంట్ డే నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ఏరియాస్ని కంట్రోల్ చేయడానికి ఎవరు కంట్రోల్ చేయాలి అన్న క్వశ్చన్ వచ్చింది. సో ఈ నార్త్ ఈస్ట్ గురించి ఈ కంపెనీ వాళ్ళకి బర్మాకి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో యాక్చువల్లీ కంపెనీ వాళ్ళే గెలిచారు. సో ఈ యుద్ధంలో ఫస్ట్ ఆర్థర్ కాటన్ పార్టిసిపేట్ చేశారు కంపెనీ తరపున. సో యుద్ధం అయిపోయింది. తర్వాత పీస్ టైంలో ఇతను చేసిన యాక్టివిటీస్ ఇతనికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాకి శ్రీలంకకి మధ్య పంబన్ అని ఒక ఐలాండ్ ఉంది. సో అక్కడ సర్వే అనేది చేపట్టారు. ఎందుకు? అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఇండియా నుంచి శ్రీలంకకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించిన సర్వే అనేది చేశారు. ఆ తర్వాత తమిళనాడులో కావేరీ నది మీద కల్లనై అని ఒక డ్యామ్ కట్టారు. సో ఇతను ఇండియాలో చేపట్టిన ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కావేరీ నది మీద కల్లనై డ్యామ్ కట్టారు. ఆ తర్వాత ఇతను ఆంధ్రాలో తరచుగా కరువులు అనేవి రావడం చూసి ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లో కంపెనీకి ఏం ప్రపోజల్ చేశారంటే గోదావరి నదిలో వాటర్ అంతా వేస్ట్గా సముద్రంలో కలవకుండా ఒక బ్యారేజ్ అనేది కడితే చాలా యూజ్ అవుతుందని కంపెనీకి ప్రపోజల్స్ పంపించారు. ఫైనల్లీ కంపెనీని ఒప్పించి 1847వ సంవత్సరంలో గోదావరి నది మీద ధవళేశ్వరం డ్యామ్ అనేది కట్టారు. ఇది ఎప్పుడు ఫినిష్ అయిందంటే 5 సంవత్సరాలు 1852లో ఫినిష్ అయింది. ఆ తర్వాత ఇతను చేపట్టిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 1852లో కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్, విజయవాడ దగ్గర ఒక బ్యారేజ్ అనేది కడితే వీళ్ళకి యూజ్ అవుతుంది అని ప్రపోజల్ అయితే చేశారు కృష్ణా నది మీద బ్యారేజ్ కోసం. బట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు? ఈ ప్లాన్ అయితే ఇతంది, బట్ కట్టింది ఎవరు అంటే ఇతని శిష్యుడైన కెప్టెన్ ఓర్ కట్టారు ఈ కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్. ఈ కెప్టెన్ ఓర్ ఇంకా ఏం చేశారంటే ఈ గోదావరి మీద ధవళేశ్వరం బ్యారేజ్ కడుతున్నప్పుడు 1847లో స్టార్ట్ చేశారు కదా, 48లో ఆర్థర్ కాటన్కి ఆరోగ్యం పాడైపోయి ఒక 2 సంవత్సరాలు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, 48 నుంచి 50 దాకా. అప్పుడు ఈ ధవళేశ్వరం డ్యామ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా కెప్టెన్ ఓరే దగ్గరుండి చూసుకున్నారు. సో ఈ ఓరేం చిన్న వ్యక్తేం కాదు, అతను కూడా ఒక మంచి ఇంజనీర్. ఆ తర్వాత అతను ఆ రోజుల్లో ఆంధ్రాలో అలాగే ఇండియాలో తరచుగా కరువులు రావడానికి చూసి అతను ప్రపోజల్స్ చేశాడు కంపెనీకి. ఏంటి? ఈ కరువులు అనేవి రాకుండా ఏం చేయాలి అని. ఫెమైన్
రిలీఫ్ మెజర్స్. కరువులు రాకుండా ఇండియాలో ఏం చేయాలి అన్న దాని మీద ఇతను కంపెనీకి రికమెండ్ చేశాడు. ఇతను చేసిన రికమెండేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లేదా నదుల అనుసంధానం. లైక్ మనం ఇప్పుడు కూడా ఈ నదుల అనుసంధానం అనేది తరచుగా వింటూ ఉంటాం. ఇండియా అనేది చాలా పెద్ద కంపెనీ. ఒక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడి అతివృష్టి అనేది ఉంటే ఇంకో ప్రాంతంలో వర్షాలు లేక అనావృష్టి అనేది ఉంటుంది. సో నదులన్నిటినీ కలిపితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాటర్ అనేది ఈజీగా క్యారీ చేయొచ్చు అన్న ఐడియా ప్రపోజల్ ఇప్పటికీ గవర్నమెంట్ ముందుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. బట్ దాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్. అండ్ ఇతను వెరీ బిజీ పర్సన్. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కడితే ఇండియన్స్కి బెనిఫిట్ అవుతుంది అని ఎక్కువగా స్టడీ చేస్తూ ఉండేవాడు. సో అలా ఇతను చేసిన ప్లాన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే విశాఖపట్నంలో ఒక పోర్ట్గా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ప్రపోజల్ కూడా చేశారు. ఆ తర్వాత తుంగభద్ర నది మీద కడప కర్నూల్ కెనాల్ లేదా కేసీ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది కూడా ఇతని ఐడియానే. ఇది కంపెనీ రూల్ తర్వాత క్రౌన్ రూల్ వచ్చింది. ఆ క్రౌన్ రూల్లో ఈ కడప కర్నూల్ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇవి ఇతను ఇండియాలో చేపట్టిన మెజర్స్. అండ్ ఇతని మెమరీ, ఇతనికి గుర్తుగా సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం అనేది రాజమండ్రిలో ఉంది. సో ఇతను చేసిన కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు అనేవి రైస్ బౌల్గా మారాయి. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో ఎక్కువ గోదావరి జిల్లాలోనే ప్రొడ్యూస్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం సర్ ఆర్థర్ కాటన్. సో ఇతని గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే ధవళేశ్వరం డ్యామ్, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి సజెషన్స్ చేశారు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఐడియా ఇతందే, ఇంకా కడప కర్నూల్ కెనాల్ ఐడియా కూడా ఇతందే. సో ఈ టాపిక్తో మనం ఇరిగేషన్ మెజర్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎడ్యుకేషన్ అండర్ కంపెనీ అనే టాపిక్లో మనం కలుసుకుందాం.